నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. నిన్నటి దాకా ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో ఎక్కడ ఏ చిన్న వేడుక జరిగినా సరే నీకు 15,000 నీకు 15,000 అంటూ డప్పులు కొడుతూ టీడీపీ సీనియర్ నేత ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడిని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. సరే, ఏం చేద్దాం, అప్పుడు మీకు అలా కలిసి వచ్చింది. ఇక రాజకీయాలు అన్నాక ఓసారి మాట పడాల్సి కూడా వస్తుంది. అయితే అవకాశం వచ్చినప్పుడు చిరుతల లంఘించాల్సి కూడా ఉంటుంది. మొన్నటి దాకా ఈ విషయంలో బాల్ వైసీపీ కోర్టులో ఉంటే ఇప్పుడు అది నిమ్మల కోర్టులోకి వచ్చి పడింది బాల్. మరి వైసీపీ మాదిరిగా నిమ్మల కూడా ఇప్పుడు ర్యాగింగ్ మొదలు పెడితే అసలు ఘోర పరాజయంతో బిక్కచచ్చిన వైసీపీ ఆ ర్యాగింగ్ ను తట్టుకుంటుందా అన్నది ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార వైసీపీని ఎలాగైనా గద్దె దించాల్సిందేనన్న కసితో టీడీపీ, జనసేన, బీజేపీలతో జట్టు కట్టి కూటమిగా ఏర్పడింది. ఈ కూటమి బాగా ఆలోచించి సూపర్ సిక్స్ పేరిట ఏపీ ప్రజలకు వరాల జల్లు కురిపించింది. అందులో మహిళలకు ఉచితంగా గ్యాసు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు వంటి పథకాలను ఇందులో ప్రకటించడం జరిగింది. అయితే ఈ హామీలను కూటమి పార్టీల నేతలు జన బాహుళ్యంలోకి తీసుకెళ్లడంతో సఫలమయ్యారని చెప్పాలి. ఆ సూపర్ సిక్స్ వల్ల వీరు సఫలమయ్యారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో నిమ్మల మరింతగా కష్టపడ్డారని చెప్పొచ్చు. ఎక్కడికెళ్ళినా నీకు 15,000 నీకు 15,000 అంటూ ఆయన లయబద్ధంగా చేసిన ప్రచారం నిజంగానే అందరినీ ఆకట్టుకుందని చెప్పొచ్చు. అంతా అనుకున్నట్టుగానే కూటమి పార్టీలకు అఖండ విజయాన్ని కట్టబెట్టిన ఏపీ ప్రజలు వైసీపీకి ఘోర పరాభవాన్ని మిగిల్చింది. ఇక రాజకీయం అన్నాక గెలుపోటములు సహజమే కదా. అయితే జగన్ కూడా అదే మాట చెబుతూ అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తూ ఆయా సందర్భాలను ఆసరా చేసుకొని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇక నిమ్మల చేసిన ప్రచారాన్ని ఒకానొక సమయంలో జగన్ కూడా అనుకరించి మరి అపహాస్యం చేశారు. ఇక వైసీపీ శ్రేణులు అయితే ఎక్కడికక్కడ నిమ్మలను అవహేళన చేస్తూ తల్లికి వందనం ఎప్పుడంటూ నిలదీయడం మొదలు పెట్టారు. పథకం ఇంకా పట్టాలెక్కలేదు కాబట్టి ఈ ర్యాగింగ్ ను నిమ్మల కూడా పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆర్థిక పరంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ తల్లికి వందనం పథకాన్ని కూటమి సర్కార్ ఈ రోజు స్టార్ట్ చేసేసింది, అందరి అకౌంట్లలోకి వేయడం జరిగింది. ఇందుకోసం ఏకంగా 8,745 కోట్ల నిధులతో మొత్తం విద్యాభ్యాసిస్తున్న పిల్లలందరికీ అంటే 67,27,164 మంది వారి తల్లుల బ్యాంకుల్లో గురువారం అంటే ఈ రోజు 15,000 రూపాయల చొప్పున నిధులు వేయబడింది. 15,000లో 2,000 కట్ అయింది అనుకోండి, అది కూడా ఎందుకనేది కూడా చెప్తాను. ఇక జగన్ జమానాలో ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికి మాత్రమే అమ్మఒడి అందించబడింది. అయితే అందుకు విరుద్ధంగా ఇప్పుడు కూటమి సర్కార్ హామీ ఇచ్చినట్టుగానే ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది ఉంటే అంతమంది అర్హులే అంటూ అంతమందికి ఈ పథకం వర్తిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు అదే విధంగా కూడా తల్లికి వందనం వేయడం జరిగింది. అంతేకాకుండా 1వ తరగతిలోకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోకి జాయిన్ అయ్యే పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. మరి ఈ పథకం అమలయ్యాక నిమ్మల ర్యాగింగ్ కు దిగుతే వైసీపీ నేతలు ప్రత్యేకించి జగన్ తన ముఖం ఎక్కడ పెట్టుకుంటారన్న విశ్లేషణ అయితే బాగానే వినిపిస్తుంది. ఇప్పుడు దేన్ని పట్టుకుని వీళ్ళు అవహేళన చేశారో తల్లికి వందనం ఎక్కడ అని ఇప్పుడు తల్లికి వందనం అయితే అందరికి పడ్డమైతే జరిగింది. ఇప్పుడు నిమ్మలను ర్యాగింగ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మొగం ఎక్కడ పెట్టుకుంటారు? ఒకవేళ నిమ్మల దీనికి రీకౌంటర్ ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకవేళ నిమ్మల ర్యాగింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడ తల దాచుకుంటారు? ఇక వెయిట్ చేయాలి. నిజంగానే నిమ్మల ఎవరెవరైతే నిమ్మలను ఆడుకున్నారో వాళ్ళందరి మీద ర్యాగింగ్ మొదలు పెట్టేస్తాడా? ఇప్పుడు నిమ్మల వైపు అయితే బంత్ వచ్చింది. ఇప్పుడు బంతితో ఎవరిని కొడతారో అందరం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.